నమస్తే అండి, రమా వండిటి నేస్తానికి స్వాగతం. ఈరోజు బేబీ కార్న్తో మనం ఒక కర్రీ చేసుకుందాం. ఇలా బేబీ కార్న్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆయిల్ వేసుకొని ఇలా మన రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక వేరే బాండిలోకి తీసుకొని మరి కొంచెం ఆయిల్ పోసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పచ్చి వాసన పోయే వరకు అలాగ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఒక 4 స్పూన్లు అనుకోండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో పసుపు, రుచికి తగినంత ఉప్పు, తర్వాత ఒక స్పూన్ కారం, ఒక 2 స్పూన్లు ఒక ధనియాల పొడి, చిన్న స్పూన్ అనుకోండి అది ధనియాల పొడి వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకుని ఇలా నూనె తేలే వరకు కొంచెం మగ్గనిచ్చి తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ ముక్కలు వేసుకోవాలి. వేసి 1 నిమిషం అలా తిప్పుకొని ఇందులో ఒక గ్లాసు నీళ్ళు, ఒక 250 ml అనుకోండి నీళ్ళు వేసి కలిపి మూత పెట్టాలి. ఇందులో శనగపప్పు వేయడం వల్ల మంచి రుచి ఉంటుందండి. కూర రైస్లోని, రోటీలోకి, చపాతీలకు దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ఉత్తున్నే కూడా తినేస్తారు, అంత బాగుంటుంది కర్రీ. మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఇందులో అంటే పచ్చి జీడిపప్పు ఉంటుందండి. మనకి ఈ సీజన్లోనే సమ్మర్లోనే దొరుకుతుంది, చాలా రుచిగా ఉంటుంది. అది ఒక గంట ముందు నానబెట్టితే పై స్కిన్ ఉంటుంది, అది తీసేసి ఇలా వేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. అది కర్రీ ముందు వేస్తే మొత్తం జీడిపప్పు అనేది కనపడకుండా పేస్ట్ అయిపోతుంది ఉడకపెట్టే, అందుకనే కర్రీ లాస్ట్లో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అలా మూత పెట్టి వదిలేయండి. అంతే, కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మీరే కామెంట్ చేస్తారు. ఇందులో క్రీములు అని ఏమి అక్కర్లేదు, మన దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర చల్లుకోండి సరిపోతుంది, అంతే.